పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణానికి అప్పటి మంత్రివర్గం ఆమోదం లేదని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో స్పష్టంగా కనిపిస్తుంది. తమిళహెట్టు వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం చెప్పడం వల్లే మేడిగడ్డను మార్చారనేది వాస్తవం కాదని, జలసంఘం నీటి లభ్యత లేదని చెప్పలేదని ముందుగానే నిర్ణయానికి వచ్చారు. మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించేలా ప్రాజెక్టుని రూపొందించారని కూడా నివేదికలో పేర్కొన్నారు. కేసీఆర్ ప్రోద్బలంతోనే అధికారులు బ్యారేజ్ల నిర్మాణ స్థలం సహా అన్ని అంశాలను అమలు చేశారని వివరంగా నివేదికలో పేర్కొన్నారు. తమిళహెట్టు నుంచి మార్చడం, నీటి లభ్యత అంశంలో అప్పటి కేంద్ర జలశక్తి మంత్రి ఉమాభారతి రాసిన లేఖ సహా అనేక అంశాలను నివేదికలో ప్రస్తావించినట్టు తెలిసింది. బ్యారేజ్ల నిర్మాణ మార్పుతో పాటు అనేక అంశాలు ప్రభుత్వ నిర్ణయాలు కూడా కాకుండా వ్యక్తిగతంగానే అమలు చేసినట్లుగా ఉందని ప్రస్తావించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తమిళహెట్టు నుంచి మేడిగడ్డకు మార్చడం, అంచనాల పెంపు గురించి కూడా కమిషన్ నివేదికలో సవివరంగా పేర్కొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బ్యారేజ్లకు వాప్స్కో సంస్థ డిపిఆర్ తయారు చేయడం నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు అనేక వైఫల్యాలు చోటు చేసుకున్నాయని కమిషన్ నివేదికలో ప్రస్తావించింది. బ్యారేజ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే సమస్యలు గుర్తించినా బాగు చేయలేదని, నిర్వహణలో పూర్తి నిర్లక్ష్యం వహించారని, నిర్మాణం, నాణ్యత తనిఖీ, డిజైన్లు ఇలా అన్నింటిలోనూ వైఫల్యాలు జరిగాయని, ప్రతి సందర్భంలోనూ ఉన్నత స్థాయి జోక్యం ఉందని ఘోష్ కమిషన్ వివరించినట్టు సమాచారం.